ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. అందరూ చెప్తామండి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతం. అందరం పిలుద్దామండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నే గణపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఈరోజు బైబిల్ స్టడీ స్టార్ట్ అయ్యి 2 years అయిపోతుంది. సో March 11th స్టార్ట్ చేసాము 2023లో. ఈ ఇయర్కి 2nd anniversary. ప్రతి ఒక్కరు కూడా 2nd anniversary శుభాకాంక్షలు. అండ్ ఇది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే ఇంతవరకు తీసుకురావడం జరిగింది. మనుషులైతే ఏం కాదు, బట్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ ఉంది. అండ్ మీ ప్రార్థనలు అన్నీ కూడా సహాయపడ్డాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈవైఎం
టీం గురించి, అలాగే ఈవెంట్లో జరిగే మీటింగ్స్ గురించి, అలాగే బైబిల్ స్టడీ గురించి ప్రార్థించండి. మీ స్నేహితులకు కూడా చాలా మంది ఉంటారు కదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈరోజు రవి అన్న రావాలి, 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఎవరైనా ప్రార్థిస్తారండి ఈ సెకండ్ యానివర్సరీ గురించి? అవకాశం ఉన్న వాళ్ళు ప్రార్థిస్తారండి. అమ్ములు, ఓకే అండి. మన మధ్యలో రవి అన్న జాయిన్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందన్న. సతీష్ బ్రదర్, మన మధ్యలో సతీష్ బ్రదర్ ఉన్నారు కదా, ఈ బైబిల్ స్టడీ గురించి, పరిచర్య గురించి దేవుడు తన హృదయంలో పెట్టిన మాటని మాట్లాడిన తర్వాత మనం బైబిల్ స్టడీ గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వీటిని సతీష్ బ్రదర్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి సతీష్ ఉన్నారా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఏం లేదు, నేను అదే పాడేరు లోపల ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నేను కొంచెం సేపటి తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుతాను. అయితే మనం ఏదైతే అనుకున్నామో ఆ విధంగా మీరు మాత్రం కొంచెం సేపు లీడ్ చేయండి. అలాగే దేవుడు మీ హృదయం పెట్టిన వాక్యంతో మీరు మన వాళ్ళందరితో మాట్లాడండి. ఈ బైబిల్ స్టడీని ఒక దేవుని ఆలోచన చొప్పున, మనుషుల ఆలోచన చొప్పున కాదు, దేవుడి ఆలోచన చొప్పున ప్రారంభించడం జరిగింది. సో దేవుని ప్రణాళికలో మనందరం ముందుకు సాగాలి అని ప్రార్థన పూర్వకంగా మనం దేవుడిని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తారు. ఈ సమయాన్ని సతీష్ బ్రదర్ తీసుకోవాల్సిందిగా దయచేసి. సతీష్ బ్రదర్, ఓవర్ టు యు. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు గడిచిన 2 సంవత్సరాలు మనల్ని ఈ విధంగా బైబిల్ స్టడీలో నడిపిస్తూ వచ్చారు. కృతజ్ఞతగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. ఆ తర్వాత అన్న కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. అందరూ ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ప్రారంభించడం ఈజీ, కానీ దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టమైన పని. కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు. కానీ మన ఆలోచనలు కాదు, కానీ మన శక్తి కాదు, కానీ కేవలం దేవుని కృప, దేవుని సహాయం లేకపోతే దాన్ని కంటిన్యూ చేయడం అనేది, ఏదైనా ప్రారంభించిన ఎవరైనా ప్రారంభిస్తారు. మనం కూడా మన జీవితంలో సంవత్సరం ప్రారంభంలో ఎన్నో రిజల్యూషన్స్ తీసుకుంటాం, ఇలా ఉండాలి అని. కొద్ది రోజులు స్టార్ట్ చేస్తాం, మళ్ళీ మధ్యలో వదిలేస్తాం. అట్లా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఈ బైబిల్ స్టడీని స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు జరిగిస్తూ వచ్చారు. సో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు నాయన. తండ్రి, మీ అనాది సంకల్పము చొప్పున, కేవలం మీ ఆలోచన చొప్పున, మీ ప్రణాళిక చొప్పున తండ్రి, మేము బైబిల్ని ధ్యానించడానికి గడిచిన 2 సంవత్సరాల క్రితం నాయన బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకోవడానికి మీరు కృప చూపించారు, సహాయం చేశారు నాయన. గడిచిన 2 సంవత్సరాలు కూడా మీరు అద్భుతకరంగా జరిగిస్తూ వచ్చారు. మీ సహాయాన్ని మాకు కలుగజేశారయ్యా. ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ నాయన, కేవలం మీ కృప ద్వారా, మా శక్తి కాదు, మా బలం కాదు, మా ఆలోచనలు కాదు, మా జ్ఞానం అంతకన్నా కాదు నాయన. మేము ఓన్లీ ఒట్టివారమే తండ్రి. కేవలం మీ కృప, మీ సహాయం, మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా తండ్రి, మీరు ఈ బైబిల్ స్టడీని నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఈ 3వ సంవత్సరంలోనికి ఈ విధంగా అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఎన్నో విషయాలు ఈ బైబిల్ స్టడీ ద్వారా మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. ఇంకనూ మేము నేర్చుకోవడానికి మీరు సహాయాన్ని కలుగజేయబోతున్నందుకై మీకు స్తోత్రాలనైనా. ప్రారంభించింది మీ ఆలోచన ద్వారా ప్రారంభించింది మీరే అని విశ్వసిస్తూ ఉన్నాము నాయన.
ఈ బైబిల్ స్టడీని తండ్రి మీరే అంతము వరకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేకులు ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఇంకను మీ వాక్యాన్ని మేము బాగుగా తెలుసుకోవడానికి, మీ లేఖనాల్లో ఉన్న గూఢమైన ఆశ్చర్యకరమైన సంగతులు మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు మీరు జరిగిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మరొక్కసారి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీ పాదాలకు సమర్పిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. రైట్, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. ఒకసారి చెప్తారు అందరూ, ప్రైజ్ ద లార్డ్. రెస్పాండ్ అవుతారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మనకందరికీ బాగా తెలుసు, నాకంటే సీనియర్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఈవైఎం ప్రారంభించినప్పుడు వారానికి ఒకసారి బయట నుండి స్పీకర్లను పిలుచుకొని మనం మీటింగ్స్ రన్ చేస్తూ వచ్చాం. ఆ తర్వాత దేవుడిచ్చిన ఆలోచనను బట్టి, దేవుడిచ్చిన ప్రణాళికను బట్టి ఈ బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఎందుకంటే మనమందరం ఆదివారం చర్చెస్లో వాక్యాలు వింటాం, అక్కడక్కడ మీటింగ్స్లో వాక్యాలు వింటాం. సేమ్ అదే విధంగానే ప్రతి వారం కూడా ఏదో ఒక స్పీకర్ని పిలుచుకొని రావడం, వాళ్ళతో మాట్లాడించడం, వాక్యం చెప్పించడం, ఇలా మీటింగ్స్ జరుగుతూ వచ్చేవి. ఒక సంవత్సరం దాదాపుగా ఒక 100 మీటింగ్స్ ఆ విధంగా జరిగాయి. ఒక సంవత్సరం పాటు ఆ విధంగా జరిగింది. ఈవైఎం యానివర్సరీలో నేను ఈ విషయాలు మీతో పంచుకున్నాను. అయితే సంవత్సరం అయినా కూడా ఎవరైనా పలకరించి ఫీడ్బ్యాక్ అడిగితే, ఈ సంవత్సరంలో మీరు ఏం నేర్చుకున్నారు, ఈ సంవత్సరంలో ప్రతిసారి మీరు వింటూ ఉన్నారు కదా అంటే, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందడం పక్కన పెడితే మార్కులు వేయడం ప్రారంభించారు. పలానా స్పీకర్ బాగా చెప్తున్నాడండి, పలానా స్పీకర్ మంచి వాక్యం చెప్పారండి అనే ఫీడ్బ్యాక్లు వింటూ వచ్చాం. కానీ మనకు కావాల్సినది కాదు కదా, మార్కులు వేయడం కాదు, కానీ మార్పు ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు చేశామనే దానికంటే కూడా మనం ఏం నేర్చుకున్నాం, దేవుని వాక్యంలో నుండి మనం ఏం నేర్చుకున్నాం, అసలు మనం ఏం మార్చుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన ఆలోచనను బట్టి, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ వయంలో ఉన్నారు అని ఎవరైనా అడిగితే, ఇన్ని సంవత్సరాలు ఉన్నామని చెబితే, ఈ సంవత్సరంలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే మన దగ్గర చెప్పడానికి ఏ ఆన్సర్ లేదు. సో ఇది ఏదో ఒట్టిగా నడిపించబడ్డం కాదు, కానీ అందరిలాగా ఏదో నడిపించాలని కాదు, కానీ ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా, ఈ ఈవైఎం టీంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యంలో నుండి ఏదో కొంచెం నేర్చుకోవాలి, ఎంతో కొంత నేర్చుకోవాలి. దాని ద్వారా వారు నడిపించబడాలి, జీవితాలు మార్చబడాలి, అనేకులను దేవుని దగ్గరకు నడిపించగలిగేటట్లుగా మారాలి. ఇవన్నీ జరగాలి అంటే మనకు వాక్యం తెలియాలి. ఎందుకంటే మనకందరికీ బాగా తెలుసు, క్రైస్తవ్యానికి మూలం ఏదైనా ఉంది అంటే, మనకు ఆధారం ఏదైనా ఉంది అంటే అది వాక్యం మాత్రమే. వాక్యం లేకుండా క్రైస్తవుడు అని మనం పిలవబడలేం. మనం చాలామంది ఎవరినైనా అడిగితే క్రిస్టియన్, హూ ఈజ్ క్రిస్టియన్ అని ఎవరినైనా అడిగితే చాలా రకాల ఆన్సర్లు చెప్తారు. కానీ నాకు తెలిసినంత వరకు క్రైస్తవుడు ఎవరు అంటే వాక్యం ద్వారా నడిపించబడేవాడు, వాక్యానుసారంగా బ్రతికేవాడు మాత్రమే నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం సాదృశ్యంగా తీసుకుంటే, ఆయన శరీరధారిగా ఈ లోకంలో బ్రతికినప్పుడు, శోధనలు ఎదుర్కొన్నప్పుడు కూడా, సాతాను ద్వారా శోధించబడినప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్యకార్యాలు చేయలేదు, ప్రార్థన చేయలేదు. కానీ వాక్యముతో సాతానును ఎదిరించినట్లుగా, వాక్యముతో సాతానుకు సమాధానం చెప్పినట్లుగా మన లేఖనాల్లో అబ్జర్వ్ చేయగలుగుతాం. అదేవిధంగా ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా, ఆయన చేసిన ప్రతి బోధలో కూడా, నేను లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాను, లేఖనాల ప్రకారం ఈ విధంగా జరగనివ్వండి అని వాక్యానికి తనకు తాను అప్పగించుకున్నట్లుగా మనం యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో కూడా అబ్జర్వ్ చేయగలుగుతాం. సో వాక్యమే మనకు ప్రాధాన్యమైనది. వాక్యం మనకు తెలిస్తే, వాక్యం మనలో ఉంటే, వాక్యం మన మెదడులో మెదులుతూ ఉంటే మనం సరైన క్రైస్తవునిగా నడిపించబడగలుగుతాం అనే ఒక మంచి ఉద్దేశంతో దేవుడిచ్చిన ఆలోచనను బట్టి వాక్యాన్ని ధ్యానించడానికి ఈ బైబిల్ స్టడీ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడం మొదలుకొని ఈ 2 సంవత్సరాలు కూడా దేవుడు చాలా అద్భుతకరంగా నడిపిస్తూ వచ్చాడు. మనకందరికీ తెలుసు, ఎన్నో విషయాలు, మనకు తెలియని విషయాలు, వాక్యాన్ని
చదవడానికి, క్రమబద్ధంగా ధ్యానించడానికి ప్రభు కృప చూపించారు. ఎందుకంటే వాక్యమే చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఈవయం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా, ఈ ఈవయం బేస్ ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం మాత్రమే. వాక్యాన్ని నేర్చుకోవాలి, అనేకులకు వాక్యాన్ని నేర్పించాలి అనే ఒక్క ఉద్దేశంతోనే. ఎందుకంటే మనం బయట చూస్తున్నాం, ఎన్నో రకాల బోధలు ఈ లోకంలోనికి వచ్చేసాయి. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక వాక్యాన్ని చూస్ చేసుకొని దాన్ని బట్టి ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని అనలైజ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దాని గురించి మాట్లాడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎన్నో అబద్ధ బోధలు ఈ లోకంలోకి వచ్చేసాయి. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు వాక్యాన్ని వారికి అవసరం వచ్చినట్టుగా వాళ్ళు మలుచుకుంటూ ఉన్నారు. నిజమైన వాక్య అర్థాన్ని పక్కన పెట్టి వారికి అవసరం వచ్చినట్లుగా వాక్యాన్ని మలుచుకుంటూ రకరకాల బోధలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా కాదు. నిజమైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని, అసలు బైబిల్ ఏం చెప్తుంది, ఆ లేఖనాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మనం ఏం మార్చుకోవాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నారు, ఇదంతా తెలియాలంటే బైబిల్ని ఒక క్రమంగా మనం ధ్యానిస్తూ వస్తే మనకు అర్థమవుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ బైబిల్ స్టడీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాక్యం మాత్రమే నేను చాలాసార్లు చెప్తాను. నా ప్రతి మాటలో కూడా, ప్రతి మెసేజ్లో కూడా నేను చాలాసార్లు మాట్లాడతాను. వాక్యం మాత్రమే చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మన జీవితాలను మార్చేది అదే. అద్భుతాలు ఒకరోజు జరిగినట్టుగా ఒకరోజు జరగవు. అద్భుతాలు మారిపోతాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మారిపోతుంది. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అన్నీ మారిపోతాయి. కానీ దేవుని వాక్యం మాత్రమే, అది మారదు. మన లేఖనాల్లో కూడా చూస్తాం, ఆయన మాటలో ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని. అది మాత్రమే మన జీవితానికి ఆధారమైంది. వాక్యం మాత్రమే మన బ్రతుకుల్ని మార్చగలిగింది. వాక్యం మాత్రమే మనల్ని నడిపించగలిగింది. వాక్య జ్ఞానం మీలో ఉంటే సమయోచితమైన జ్ఞానం కూడా మనలో ఉంటుంది. ప్రతిదీ వాక్యంలో నుంచే మనకు తేటగా మనకు నేర్పిస్తుంది. మనం ఎవరితో ఎలా మాట్లాడాలో, మన దైనందిక జీవితంలో ఎలా బ్రతకాలో, ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరితో ఎలా ట్రీట్ చేయాలో, ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుంది. మనం చూస్తాం లేఖనాల్లో చిన్నపిల్లని ఎలా పెంచాలో, భర్తతో ఎలా మెదులుకోవాలో, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, మీరు ఒకవేళ లీడర్ పొజిషన్లో ఉంటే, ఒకవేళ మీరు రాజుగా ఉంటే, ఒకవేళ ఒక అధికారంలో మీరుంటే ఆ అధికారాన్ని ఎలా చేయాలో, లేదంటే ఒక అధికారి కింద మీరుంటే వారికి ఎలా లోబడి ఉండాలో, భర్తని ఎలా ప్రేమించాలో, భార్యని ఎలా ప్రేమించాలో, భర్తకి ఎలా లోబడాలో, ప్రతిదీ కూడా వాక్యంలోనే ఉంటుంది. ఈ లోకంలో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. వాక్యాన్ని బేస్ చేసుకునే, వాక్యం ద్వారానే ఎన్నో విషయాలు. కొన్నిసార్లు మనం వింటాం కదా, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన అహింసా మార్గం కూడా బైబిల్లో నుండే వచ్చింది అని మనం చాలాసార్లు వింటాం. ఈ విధంగా ప్రతిదీ కూడా వాక్యం మీదే ఆధారపడి ఉంటుంది. వాక్యమే మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైంది. లేఖనాల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు వారు పలికిన మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని. నిజంగా క్రైస్తవుడు దేవుని మాట ద్వారానే జీవిస్తాడు. దేవుని మాట ద్వారానే మనం బ్రతకగలుగుతాం. దేవుని మాట ద్వారానే మన జీవితాలను మనం నిలబెట్టుకోగలుగుతాం. సో వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యమే చాలా 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 మన జీవితాలకు ఇంపార్టెంట్. సో ఈ విధంగా వాక్యాన్ని మనం ధ్యానించాలని, వాక్యాన్ని మనం నేర్చుకోవాలని యవనస్తులకు వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది. మనం లేఖనాల్లో కూడా చూస్తాం, యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకోగలరు, తమ నడవడికను దేని చేత సరి చేసుకోగలరు? దేవుని వాక్యం చేతనే కదా. మనకు వాక్యమే కదా చాలా ప్రాముఖ్యమైనది. కానీ జరుగుతున్న మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రజెంట్ డేస్లో యవనస్తుల్ని మనం చూస్తే చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమంలో యవనస్తులు మనకు కనిపిస్తాడు. పాటలు పాడుతున్నప్పుడు బాగానే కనిపిస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటప్పుడు బాగానే కనిపిస్తారు, ఏదైనా యాక్టివిటీస్ చర్చిలో జరుగుతున్నాయంటే బాగానే కనిపిస్తారు, క్రిస్మస్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు, డ్యాన్సులు వేసేటప్పుడు మొత్తం యవనస్తులే మనకు కనబడతారు. సో చర్చెస్లో ఏ యాక్టివిటీ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా యవనస్తులే మనకు కనబడతారు. కానీ వాక్యం జరిగేటప్పుడు మాత్రం, వాక్యం వింటూ ఉన్నప్పుడు మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, యవనస్తులు చాలామంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు కూడా చాలా వరకు యవనస్తులే ఉంటారు. వాక్యం స్టార్ట్ అయిందంటే సరే వాటికన్నిటికీ బట్టలు కప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అవసరమైన దాన్ని వదిలేసి అనవసరమైన కార్యక్రమాల మీదికి యవనస్తులు వెళ్ళిపోతూ ఉన్నారు.
మెయిన్గా నేను చాలాసార్లు చెప్తాను, యవ్వనస్తులే మారాలి. ఎందుకంటే యవ్వనస్తుడు మారితే వాడు చేసే కార్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా, సమాజాన్ని వెలుగులోనికి తీసుకెళ్లాలన్నా, చీకటిలోనికి తీసుకెళ్లాలన్నా, దేశ భవిష్యత్తు బాగుపడాలన్నా, దేశం పాడైపోవాలన్నా యవ్వనస్తుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మనకందరికి బాగా తెలుసు. మరి ముఖ్యంగా భారతదేశాన్ని యవ్వన దేశంగా పిలుస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యవ్వనస్తులు మరి ఏ దేశంలో లేరు. సో మన దేశానికి సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇది జరగాలి అంటే పనివారు కావాలి. ఆ పనివారు యవ్వనస్తులు. కానీ యవ్వనస్తులు మారాలంటే అవసరమైంది వాక్యమే. ఆరాధన అవసరమే కాదనట్లేదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరమే కాదనట్లేదు, కానీ ఇవేవి కూడా మన జీవితాన్ని మార్చలేవు. ఇవన్నీ కూడా జస్ట్ దేవుని దగ్గరికి మనం నడిపించడానికి ఉపయోగపడే సాధనాలే. కానీ నడిపించబడిన తర్వాత జీవితం మార్చబడాలన్నా, మనం మారాలన్నా, మనం ఇంకొకరిని మార్చాలన్నా అవసరమైంది వాక్యమే. కానీ వాక్యంకే విలువ చాలా తక్కువైపోతుంది. ప్రవచనాలు ఎక్కువైపోయాయి, అద్భుతాలు ఎక్కువైపోయాయి, చాలా కార్యక్రమాలు చర్చెస్లో ఎక్కువైపోయాయి. వాక్యానికి సమయం తక్కువైపోయింది. వాక్యం అంటే కూడా ఏదో సోది చెప్తున్నారు అన్నట్టుగా యవ్వనస్తులు వాక్యం మీద ఫోకస్ చేయడం చాలా తక్కువైపోయింది. ఎందుకంటే వాక్యాను ప్రకారంగా నడవడం అనేది చాలా కష్టమైన పని అన్నట్లుగా వాళ్ళు భావిస్తారు. సో యవ్వనస్తులకు వాక్యం అవసరం అనే ఒక ఉద్దేశంతో ఓన్లీ వాక్యం మాత్రమే వినిపించబడాలి. ప్రజెంట్ జనరేషన్లో ఏ వాక్యం అవసరమో, మన జీవితాలకు ఏ వాక్యం అవసరమో అది మనం అందరం క్రమపద్ధతిలో నేర్చుకోవాలని, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని చెప్పేసి వెళ్ళిపోతే వినే వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ ఫీడ్బ్యాక్ ఏదైనా చెప్పండి అని అడిగితే, అన్న నేను ఇది నేర్చుకున్నాను, నా జీవితంలో ఇది మార్చుకున్నాను అని చెప్పేదానికంటే సతీష్ బ్రదర్ బాగా వాక్యం చెప్పారు, రవి అన్న బాగా వాక్యం చెప్పారు, జగదీష్ బ్రదర్ బాగా మాట్లాడారు, ఇలా వింటూ ఉన్నాం. కానీ నా జీవితంలో మాకు ఇది తగిలింది, నేను ఇది సరి చేసుకున్నాను అని చాలా తక్కువ సార్లు మనం వింటాం. సో అందుకని ఇది ఇలా కాకూడదు. వాక్యాన్ని క్రమపద్ధతిలో నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మీరు ఉన్నారనే దానికంటే కూడా ఎంత మనం నేర్చుకున్నాము. ఒక ఈ చాప్టర్ ఓపెన్ చేయగానే, అరే ఈ చాప్టర్లో నుండి నేను ఇది నేర్చుకున్నాను, ఈ చాప్టర్లో నుండి దేవుడు నాతో ఇది మాట్లాడారు, ఈ చాప్టర్ ద్వారా నా జీవితంలో నేను ఇది సరి చేసుకోగలిగాను అనే ఆ ఆలోచన రావాలి అనే ఉద్దేశంతో దేవుడిచ్చిన ఈ ప్రణాళికను బట్టి, దేవుడిచ్చిన ఆ ఆలోచనను బట్టి ఈ విధంగా బైబిల్ స్టడీని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. మీరు చాలామంది వింటూ ఉన్నారు, చాలామంది నేర్చుకుంటూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకా మీరు నేర్చుకోవాలి, అనేకులకు నేర్పించాలి. ఆ వాక్యం ద్వారా మీరు నడిపించబడి అనేకులను వాక్యానికి చేరువ మీరు చేయాలని, ఆ వాక్యాన్ని దగ్గరికి అనేకులను మీరు నడిపించాలని ఆశిస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రార్థన చేయండి, ఆ విధంగా మీరు నడిపించబడండి, అనేకులను నడిపించండి. కొద్ది మాటలు దేవుడు తన వెనుకటిలో స్థిరపరచును గాక. ఈ సమయాన్ని నేను రవి అన్నకు అప్పగిస్తున్నాను. అన్న మీకు పాజిటివ్ అవుతుందా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే చాలా అద్భుతంగా దేవుడు వాక్యపు యొక్క విలువేంటో వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడారు. ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే గనక దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఎంతో గొప్పది అని మనకు అర్థం అవుద్ది. మనిషికి మతిమరుపు ఉంటుంది. బ్యాడ్ లక్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని మర్చిపోయి గుర్తుపెట్టుకోని వాటిని బాగా గుర్తుపెట్టుకోవడానికి దాన్ని వాడుతూ ఉంటాం. మర్చిపోవలసిన వాటిని మర్చిపోం, మచ్చగా ఉన్న వాటిని గుర్తుపెట్టుకుంటూ మర్చిపోకుండా మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఈ మాటని చెప్పానంటే, నేను చాలా సంఘాల్లో, కొన్ని సంఘాల్లో మనం గమనిస్తే కనుక అందులో కనబడే విషయం ఏంటి అంటే, బైబిల్ ఒక ప్రాపర్ వేలో ఎవరు చెప్పరు, ఎవరికి అర్థం కాదు. ఒకవేళ చాలా ఎక్కువ కాలం నుంచి సంఘానికి వస్తున్న వాళ్ళైనా కానీ ఓ ప్రాపర్ వేలో బైబిల్ని అడిగితే అది ఏంటి, ఏ విధంగా అనేది కూడా చాలామంది చెప్పరు. సో
కానీ దేవుని కృప ఏంటి అంటే ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా బుక్ బై బుక్ మనం స్టడీ చేయడానికి దేవుడు కృప చూపించారు ఒక ప్రాపర్ వేలో. ఎందుకు అంటే అంత్య దినాలు ఎందంట అబద్ధ బోధకులు వస్తారు. ఆల్రెడీ చాలామంది అలా అబద్ధ బోధకులుగా యూట్యూబ్లోనూ మన చుట్టూను తిరుగుతూనే ఉన్నారు. వాటి నుంచి దూరం వెళ్ళాలి అంటే వాళ్ళని తరిమితేనో లేకపోతే మనం పారిపోతేనో అవదు. మనలో ఎప్పుడైతే వాక్యం నివసిస్తుందో ఆటోమేటిక్గా ఏ విధమైన తప్పు బోధ కానీ పడిపోయే అవకాశం కానీ మనకి రాకుండా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక సతీష్ బ్రదర్ చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారి దగ్గరికి సాతాన్ వచ్చినప్పుడు సాతాన్ని ఆయన తరిమేయచ్చు, తరమలా. సాతాన్ని ఆయన కోప్పడచ్చు, కోప్పడలా. పోనీ సాతాన్ని వేరే వేరే రకాలుగా నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవునితో సమానుడని ఉండవలసిన వాడిని, నేను శరీరధారిగా వచ్చాను, ఇవన్నీ చెప్పలేదు ఆయన. అవతల సాతాను వాక్యంతోనే మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు కూడా వాక్యంతోనే మాట్లాడారు. ఎందుకు ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా క్వశ్చన్స్ వస్తాయి. మీకు వెంటనే గుర్తు రావాల్సింది వాక్యం. అలా గుర్తు రావాలి అంటే ఒక ప్రాపర్ వేలో వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. మీ అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. కారణం ఏంటి అంటే చాలా కంటిన్యూగా ప్రతి వారం వస్తున్నారు. మనం న్యాయాధిపతుల దాకా ధ్యానం చేసాం. ఇంకా న్యాయాధిపతులు ఎండింగ్ ఉంది, అది వచ్చే వారం మనం చూస్తాం. సో మేము ఆశపడేది ఏంటి అంటే అది ఈవైఎం అని కాదు, కానీ దేవుడి వాక్యాన్ని దేవుడు అనుకున్నట్టుగా బోధించేవారు, అర్థం చేసుకునేవారు, విని వదిలేసేవాళ్ళు కాదు, విని దాన్ని పాటించే వాళ్ళు దేవుడికి కావాలి. దేవుడు దాని గురించే, వారి గురించే చూస్తున్నాడు. సో ఇప్పుడు మనం గమనిస్తే మీరందరూ వింటున్నారు, విన్న దాని ప్రకారంగా మనం జీవించాలి. రెండోది ఏంటి అంటే కొంతమందినైనా దేవుని వైపు నడిపించాలి, సత్య సువార్త వైపు నడిపించాలి, సత్యం వైపు నడిపించాలి. అది దేవుడు మన దగ్గర నుంచి ఆశించే ప్రతిఫలం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్నో కోట్ల మంది ఉన్నారు కదా, తెలుగు తెలిసిన క్రైస్తవులు ఎన్నో కోట్ల మంది ఉన్నారు కదా, మరి మనకి మాత్రమే ఎందుకు ఈ స్పెషల్ స్టడీ? ఎందుకంటే చాలా యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయి, వీటిని తప్పుపట్టక్కర్లా, ఎవరి ఆలోచన ప్రకారంగా వారు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం చూస్తే ఒక జనరల్గా స్టడీగా చేస్తున్నారు. ఒక్కొక్క ఆయన వస్తారు, ఒక్కొక్క వచనాన్నో లేకపోతే ఒక సందర్భాన్నో చెప్తారు, మంచిదే, అది ఏమాత్రం తప్పు కాదు. కానీ మనకి చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే సోమవారం ఏమో బుక్ బై బుక్ బైబిల్ స్టడీ జరుగుతుంది, గురువారం ఏమో టాపిక్ బై టాపిక్ దేవుని యొక్క థియోలాజికల్ కోర్స్, అంటే శాస్త్రం, దైవశాస్త్రానికి సంబంధించిన చాలా క్లియర్ వ్యూ అది జరుగుతుంది. ఈ ఈవైఎం టీం నిజంగానే టీం గురించి నేను మాట్లాడను, లేకపోతే ఈవైఎం అనే పేరు గురించి కూడా నేను మాట్లాడట్లా, పేరేది పెట్టాం కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ గమనించండి, దేవుడు మనకెంతో ప్రణాళిక ఏంటి మన ఉపయోగకరంగా కదా ఈ టీంని. ఒక సిస్టర్, అలా ఉన్న సిస్టరే రోజు కలిసి నాకు ఈ మాట అన్నారు, చాలా హ్యాపీగా ఉంది అన్న. కానీ వాళ్ళన్న అబ్బాయిలు అమ్మాయిలు అంటే ఈ అబ్బాయిలు పనులు చేయడం. మన వాయిస్ వినిపించట్లేదా అన్న? వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న, రవి అన్న. ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే అన్న. ఓకే. తను చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే అన్న, ఈవైఎం టీంలో నేను ఒక వ్యత్యాసాన్ని చూశాను. అదేంటి అంటే ఒకే ఒకటన్నా, చాలా చోట్ల ఈ టీంలోకి వెళ్ళాలి అంటే కనుక తర్వాత ఎవరో ఒకరి దగ్గర నుంచి మెసేజ్లు రావటం, ఎవరో ఒకరు కాల్ చేసి మాట్లాడడం, ఇట్లాంటివి జరుగుతున్నాయన్న. నాకే చాలా బాధగా అనిపించింది, చిరాగ్గా అనిపించింది అని చెప్పి అన్నారు. దేవుని కృప, అది దేవుడు మన పైన ఇచ్చిన కాపుదల. అలాంటివి ఈ ప్రాంతంలో ఎవరి ద్వారా కూడా, అంటే ఈ యొక్క కొంతమంది జనంలో ఎవరి ద్వారా కూడా జరగకుండా దేవుడు కాపుదలను ఇచ్చారు. అందుని బట్టి దేవుని మహింపరుస్తున్నా. మనకంత మన ఇదేం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన ఆ విధానం. సో నేనేమంటాను అంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ఈ యొక్క టీంని
వాడుకుంటున్నారు. సో మనం చాలా జాగ్రత్తగా మీ దగ్గర నుంచి మేము ఆశించేది ఒకటే, అదేంటి అంటే దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా మా గురించి కాదు, మీరు వినువారు మాత్రమే కాక మీరు కొంతమందికి దేవుడి గురించి ప్రకటించేవారుగా మార్చబడాలి. నాకు మీకు పరిపూర్ణ బైబిల్ జ్ఞానం, పరిపూర్ణ అంటే 100% ఎవరికీ రాదు. కనీసం ఒక 10-20% అయినా మీరు తెలుసుకునేలాగున మనం చాలా జాగ్రత్తగా ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని ధ్యానం చేయాలి. నేను మీ దగ్గర నుంచి ఆశపడి ఇంకో విషయం చెప్పేస్తాను. అదేంటంటే మీరు బైబిల్ బాగా చదవండి. వింటున్నాం కదా అని వదిలేయకండి. అక్కడితో అయిపోలా. లైఫ్‌లో చివరి శ్వాస వరకు మనం నేర్చుకుంటానే ఉండాలి. అది. ఎందుకంటే ఒకప్పుడు మనం ఫేస్‌బుక్ ఎలా వాడాలో నేర్చుకున్నాం. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ నేర్చుకున్నాం. ఇప్పుడు చాట్ జీపీటీ, గ్రాక్, నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రతీదీ ఏఐ టూల్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాం. జనరల్‌గా మన జీవితానికి ఉపయోగపడేది ఇంత బా నేర్చుకుంటే, మరి మనం ఇక్కడ చచ్చిపోయిన తర్వాత మనం మళ్ళీ కళ్ళు తెరిసేది ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. ఈ లోకంలో నువ్వెంత నేర్చుకుంటే నువ్వంత పరలోకంలో ఆయనతో ఉండి ఆరాధించగలవు. ఆయన్ని ఆరాధించగలవు. ఆయనతో ఉండి ఆనందంగా గడపగలవు. సో, ఈ సమయాన్ని వృధా చేయొద్దు. రెండోది వాక్యాన్ని చదవండి. వాక్యానుసారంగా బ్రతకండి. ఒకసారి వాక్యానుసారంగా మనం బ్రతకడం స్టార్ట్ చేస్తే మనకి ఒక హ్యాపీనెస్ ఉంటది. ప్రాబ్లమ్ వచ్చినా మనకొచ్చే హ్యాపీనెస్ ఏంటంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆల్రెడీ బైబిల్‌లో ఉన్నవాళ్ళు ఏం చేశారో మీరది చేయడానికి రెడీ అవుతారు. మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైమ్ సంసోన్ గురించి చూసాం మనం. మనోడు నా ఇష్టం అనుకుంటే ఎళ్లి తల కానీ 2 సార్లు దేవుని దగ్గరికొచ్చాడు. 2 సార్లు కూడా అద్భుతమైన విజయాన్ని దేవుడిచ్చాడు. సో, చాలా, చాలా మన యొక్క జనరల్ లైఫ్‌కి బైబిల్ స్టడీ బా ఉపయోగపడుతుంది. మన ఫిజికల్‌గా ఉన్న లైఫ్‌కి బైబిల్ స్టడీ బా ఉపయోగపడుతుంది. ఆ లైఫ్‌కి మనం అప్లై చేసుకుంటూ స్పిరిచ్యువల్‌గా ఉన్న మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది. సో, నేర్చుకోండి, ఇంకొంతమందికి నేర్పించండి. రెండో విషయం ఏంటి అంటే దయచేసి మీకు తెలిసిన వాళ్ళనే మీ చర్చ్‌లో వాళ్ళు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, జాయిన్ చేపించడానికి ట్రై చేయండి. ఇక్కడ బైబిల్ స్టడీ జరుగుతది. అర్థం అవుద్ది. బావుంటుంది. లేతే క్యూఎండిఏ ఉంటది. అంటే మీకు నచ్చింది కాబట్టే కదా మీరు కంటిన్యూ అవుతున్నారు. సో, నేనేమి బ్రాండ్‌ని ప్రమోట్ చేయమంటల్లా. సత్య సువార్తని ప్రమోట్ చేయమంటున్నా. అంతకని నేను కాదు. ఓకే. కానీ దేవునికి నేను నిజంగానే కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఏ విధముగా మనం కృతజ్ఞతలు తెలిపినా మనం దాన్ని పరిపూర్ణం చేయలేం. కానీ దేవుని కృప. ఎందుకు ఈ మాటలన్నీ నేను లేకపోతే ఈ వేని దేవుడు మాకిచ్చారంటే, దాదాపుగా నేను ఇలాంటి విషయాలు తెలుసుకోక, లేతే బైబిల్‌ని ఒక ప్రకారంగా తెలుసుకోక చాలా లైఫ్‌ని పాడు చేసుకున్నా. మీరలా పాడు చేసుకోకుండా అర్థవంతంగా మీ జీవితాన్ని లీడ్ చేసుకుంటూ, దేవుడు ఏ విధంగా ఏ ప్రణాళిక కలిగి మనల్ని సృజించారో, ఏ ప్రణాళికలో మనల్ని నడిపించాలని ఆశపడుతున్నారో, మీ జీవితానికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆలోచన ఏంటో మీరు తెలుసుకొని వాక్యానుసారంగా మీరు బ్రతకాలని, వాక్యానుసారంగా మీరు నడవాలని దేవుని ఆలోచన. అందుకనే ఇన్ని కోట్ల మంది తెలుగువారున్నా మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. మనతో దేవుడు మాట్లాడాడు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడెక్కడ ఉన్నారు మీరు, ఎవరెవరో కూడా తెలీదు మాకు. అయినప్పటికీ సార్వత్రిక సంఘంగా ఈ విధంగా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుని యొక్క అడుగుజాడల్లో మనందరం బలపరచబడుతూ, ఇంకొంతమందిని బలపరుస్తూ, ఒక గొప్ప సాక్షులుగా మనం నడవాలి అని చెప్పి థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అట్లాగే ఈ తర్వాత సమయం ఒక 5 నిమిషాలు మీరుంటే, ఒక 10 నిమిషాలు జగదీష్ కూడా లైన్‌లో ఉన్నారు. జగదీష్ కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. నా వాయిస్ వినపడుతుందా అందరికి? యాక్చువల్గా నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకంటే ముందు హేమక్క, సతీష్ బ్రదర్, తర్వాత రవి అన్న,
ఇప్పటికే 90% తెలియజేశారు. అయితే ఒక విషయం నేను చెప్పగలను. ఈ బైబిల్ స్టడీ అనేది ప్రారంభమయ్యే ముందు టీంలో ఉన్న మేమందరం కూడా ఒక తప్పు సిద్ధాంతం విషయాన్ని ఎదుర్కొన్నాం మేము. ఆ సందర్భంలో మాకేం చేయాలో అర్థం కాలేదు. కాకపోతే ఆ విషయంలో ఒక కరెక్ట్ స్టెప్ తీసుకోవడానికి కొన్ని నెలలు ప్రార్థించాము. వాక్యాన్ని మరలా సరి చూసుకుంటూ. సో కొన్ని నెలలు ప్రార్థించిన తర్వాత ఈ సమస్య మనకు వచ్చింది, ఎరుక్కోవడానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కానీ ఇదే సమస్యతో, ఇలాంటి సమస్యలతో ఎంతోమంది దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కదా. సో వారందరికీ కూడా ఎలా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా తెలియచేయాలి అని అనుకుంటూ ఉన్నాం. కానీ మాకు తెలీదు దేవుడు ఈరోజు మనందరినీ ఏదైతే దేవుడు అనుకుంటున్న ఆలోచనలకి, తప్పు సిద్ధాంతాలు ఉన్నవో బయట లోకంలో, వాటన్నిటికి సమాధానంగా దేవుడు మనందరినీ ఉంచుతున్నాడు. ఆమెన్. అయితే ఈ బైబిల్ స్టడీ ప్రారంభం అవడానికి ముందు దేవుడు మా అందరికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, వాక్యము నేర్చుకోవాలి, అనేక మందికి నేర్పించాలి. తెలియజేశా కదా, ఏం చేయాలో తెలియని పరిస్థితి, కానీ దేవుడు నడిపించారు. ఆ సిద్ధాంతాల నుంచి బయటికి తీసుకొచ్చారు, ఎదుర్కోవడానికి సహాయమును దయచేశారు. 1 సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుందని మాకు తెలీదు. కానీ ఒకటే, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ఏం జరుగుతుంది అనేది తెలీదు. కానీ ఈరోజు మన ఆలోచనలు కాదు కదా అని ఈ విధంగా నిలబెట్టారు. చాలా నెలలు సత్యం కొరకు మేము ప్రార్థిస్తూనే ఉన్నాము. కానీ సమాధానంగా దేవుడు ఈ విధంగా ఉంచుతారు అనుకోలేదు. ఈవైఎం అని నేను చెప్పట్లేదు, కానీ ఇందాక అన్నయ్య కూడా తెలియపరిచారు. కానీ యవ్వనస్తులను ఎక్విప్ చేయడానికి, అనేక మందిని వాక్యం ద్వారా ఎక్విప్ చేయడానికి అయితే మనందరిని ఆయన వాడుకుంటున్నారు. అది నాకు అర్థమవుతుంది. సో నేర్చుకుంటున్న ప్రతి విషయము మనము అనేక మందిని ఎక్విప్ చేయడానికి ఈ బైబిల్ స్టడీ గత 2 సంవత్సరాలుగా 100కు పైగా మీటింగ్స్. అనేక మంది ఈ టీంలో ఉన్నవారు బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో అబద్ధ బోధలు జరుగుతున్నాయి కదా, తెలుసు కదా. చెల్లి వాళ్ళు, తమ్ముడు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నయ్య కొంతమంది మా దగ్గరకు వచ్చారు, ఈ విధంగా వారు మాతో మాట్లాడారు, కానీ మేము వెంటనే వారితో వాక్యాన్ని చూపెట్టి, ఇది కాదు కదా ఉన్నది, ఇది కదా అని మేము మాట్లాడగలిగాము. అది తెలియజేస్తున్నారు. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎంతోమంది, నాకు తెలిసిన ఒక బ్రదర్, పెద్ద ఆయనకు ఒక 2 పిల్లలు ఉన్నారు. చాలా కాలం వరకు ఒక బోధను ఆయన అనుసరించి దాని వెంబడి నడిచి దాని నుంచి బయటికి రావడానికి చాలా టైము పట్టి, తర్వాత బాధపడి ఆయన కాల్ చేసి చెప్తూ ఉన్నాడు, తమ్ముడు ఈ విధంగా జరిగింది, నేను రావడానికి చాలా టైం పట్టింది అని. కానీ నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే, దేవుని కృప మనందరికి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, మనుషులు కాదు. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడం, ఆయన ఆలోచనలు అర్థం చేసుకోవడం, ఆయన మనకి ఏది నేర్పించాలో అది మనకు నేర్పిస్తూ ఉన్నారు. అది ఈవైఎం వల్ల అని కాదు, కానీ కేవలం దేవుని కృప, ఆయన వాక్యము ద్వారానే అది జరుగుతుంది. నేనే మార్గము, సత్యమును, జీవమును. సో ఆ విధంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి, మనము నేర్చుకుంటున్న ఈ వాక్యము మన ఇంటిలో వారికి, మన వీధిలో వారికి, మన ఊరిలో వారికి, మన స్నేహితులకు, మన బంధువులకు, ఎంతమందికి ఉపయోగకరంగా మనం మార్చగలుగుతున్నాము, ఎంతమందిని అబద్ధ బోధల నుంచి మనం బయటికి తీసుకురాగలుగుతున్నాము. దయచేసి గమనించండి. అయితే ఈ యొక్క బైబిల్ స్టడీలో ఒక బాధాకరమైన విషయం కూడా ఉంది. అది ఏమిటంటే, దాదాపు 2 years డేటాను మేము కోల్పోయాము.
అనుకోలేదు ఇది యూట్యూబ్లో ఇలాగా సేవ్ చేయాలని కూడా. చూద్దాము దేవుడు ఏ విధంగా నడిపిస్తారని. ఏమో అది కూడా ఒక అనుభవం అనుకుంటా మా అందరికీ. ఇప్పుడు ప్రతి మాట ప్రతి నిమిషం కూడా ఎంతో వాల్యుబుల్గా దాన్ని సేవ్ చేస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా చాలామంది అడుగుతూ వచ్చారు, అన్న మాకు మరలా ఈ క్లాసెస్ కావాలని. సో ప్రార్థన చేయండి. మేము వీలైనంత వరకు కూడా టీం అందరం కూడా ఒకరికొకరు సహకరిస్తూ పని చేస్తూనే ఉన్నాము. ఈ సమయంలో మేము అడవి ప్రాంతంలో చాలా లోపల కొన్ని వందల మైళ్ళు లోపల ఉన్నాము. సిగ్నల్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ దేవుని కృప టీం అందరూ సహకరించి ఈ విధంగా ఈ యానివర్సరీ మీటింగ్ జరగడానికి సహకరించారు. వారిని బట్టి ప్రాముఖ్యంగా బ్రదర్ రవి గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయనను మహిమపరచడానికి కాదు కానీ దేవుని కనపరచడానికి. ఎందుకంటే నిరంతరం యాక్చువల్లీ ఆయనకి పర్సనల్ కంపెనీ ఉంది, హౌస్ వర్క్స్ ఉన్నవి, ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉన్నవి. అదే కాకుండా ఆయన పరిచర్య ఉంది, మరలా బయట సెమినార్స్ ఉన్నవి. అయినా కానీ వారంలో ఒక రోజు తీర్మానం తీసుకుని గత 2 సంవత్సరాలుగా నిరంతరం ప్రతి సోమవారం క్లాసెస్ ప్రిపేర్ అవ్వడం, పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయడం. యవ్వనస్తులకు అన్న ఒక మాట చెప్తూ ఉంటారు, తమ్ముడు వాక్యం ఎవరైనా చెప్తారు, అది కాదు ఇక్కడ కావాల్సింది. యూత్కి ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో వారి ఆలోచనలకు తగ్గట్టు, వారి యొక్క మైండ్ సెట్కు తగ్గట్టు మనం వాళ్ళని క్యాప్చర్ చేసి వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సో అదే విధంగా గత 2 సంవత్సరాలుగా ఈ వయంలో అందరం కూడా మేము పనిచేస్తున్నాము, ఆయన చేస్తూ ఉన్నారు. సో టీం కొరకు, రవి అన్న కొరకు, హేమాక్క కొరకు, సతీష్ బ్రదర్ కొరకు, టీంలో ఉన్న మా అందరి కొరకు దయచేసి మీ ప్రార్థనలు ఇంకా కావాలి మాకు. మేము నమ్ముతున్నాము ముందు జరగబోయేది ఎక్కువగా మనకి ఆఫ్లైన్ మీటింగ్స్ ఉన్నాయి ఆన్లైన్ కంటే కూడా. సో ఆ పరిచయలో మనందరం కూడా తప్పకుండా ఈ సంవత్సరం కలవబోతున్నాము. ఈ సంవత్సరంలో ఆగస్టులో జరగబోయే బైబిల్ సెమినార్ 2 days కూడా జరగబోతుంది. దాని కొరకు మీ అందరి ప్రార్థన అవసరత మాకు కావాలి. ఎందుకంటే దేవుని వాక్యము మనలో ఉంది. సో మనల్ని ఈ లోకానికి దేవుడు సమాధానముగా ఆయన వాక్యం చేత నడిపించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చివరిగా ఒక ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మా దేవా, మా ప్రభువా, యేసయ్యా మీకు వందనములు. దేవా, 2 సంవత్సరాల క్రితం నేను ఒప్పుకుంటున్నాను, నాకు వాక్యం తెలియదు, ప్రార్థన జీవితము కూడా సరైనదిగా లేదు. కానీ దేవా, మీరిచ్చిన ఆశ, మీరిచ్చిన ఆలోచన, దేవా వాక్యం నేర్చుకోవాలి, నాతో పాటు అనేక మంది నేర్చుకోవాలనే ఆలోచన అయితే మీరు ఇచ్చారు. కానీ ఆ ఆలోచన ఈరోజు దేవా అది మీ ఆశగా ఇంతమంది జీవితాల్లో దేవా నీ సత్యమును నీ వాక్యముకు చేకూరులాగిన నడిపించేదని మాకైతే తెలీదు. కానీ తండ్రి నీకు స్తోత్రములు. దేవా నీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క టీంలో ఉన్న వారిని, జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని దేవా ఈ లోకానికి వెలుగుగా ఉంచండి. నశించిపోతున్న ఆత్మలను దేవా సత్యం వైపు నడిపించులాగున, నీ కొరకు అనేక మందిని రగిలించులాగున కృప చూపించండి. సర్వసత్యంలోకి నడిపించండి, సత్యమందు ప్రతిష్ఠించండి. పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించండి. దేవా జరిగించిన యొక్క 2 సంవత్సరాల బైబిల్ స్టడీని బట్టి మీకు మాత్రమే సమస్త మహిమ ప్రభావములు కలుగును గాక. దేవా సహాయమును దయచేయండి, కృప చూపించండి. నీ చిత్తంలో ఇంకెంతకాలం ఈ యొక్క బైబిల్ స్టడీ ముందుకు వెళ్ళాలో, నీ చిత్తంలో, నీ ప్రణాళికలో ఇప్పటి వరకు ఏ విధంగా అయితే అపవాది కలిగిస్తున్న ప్రతి ఒక్క ఆటంకముల నుంచి దేవా వాటిని ఎదుర్కొంటూ వాటిని దేవా అధిగమించడానికి మీ సహాయమును మాకు అనుగ్రహించారు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకను మీరు మమ్మల్ని నడిపిస్తారని, బలపరుస్తారని, అనేక మందిని ఇంకా ఈ యొక్క టీంతో మీరు దేవా జతపరుస్తారని, దేవా యొక్క టీంతో కలిసి పనిచేయడానికి అనేక మందిని మీరు సిద్ధపరుస్తారని, మీ చిత్తంలో మా అందరినీ నడిపిస్తారని, ఈ యొక్క టీం కొరకు అనేక మందిని ప్రార్థన చేసేవారుగా సహకారులుగా ఉంచుతారని నమ్ముతున్నాను. దేవా జరిగిన ఈ మీటింగ్ని బట్టి మీరు మాత్రమే సమస్త మహిమ ప్రభావం పొందుకుంటారని ఆశిస్తూ, ఏ మనిషికి కానీ దేవా టీంలో ఉన్న ఏ ఒక్కరికి కానీ ఎటువంటి మహిమ, ఘనత కానీ, పేరు కానీ కలగకుండా కేవలం మీరు మాత్రం సమస్త మహిమ ప్రభావం పొందుకుంటారని ఆశిస్తూ నజరేయుడగు యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును కాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధము చేయవారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతనాత్మం. ఆమెన్. అందరికీ వందనాలండి. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ బైబిల్ స్టడీ ఇప్పటి వరకు ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు ప్రజెంట్ ఏ బుక్ మనం రన్ చేస్తున్నాం అన్నది ఒక పాయింట్. జస్ట్ బైబిల్ స్టడీ మనకి మండే రన్ అవుతుంది కదా, సో ఏ బుక్లో ఉన్నాం ఒకసారి చెప్పగలరా? న్యాయాధిపతులు. దాదాపు 2 సంవత్సరాలు, అనగా దాదాపు 100కు పైగా మీటింగ్స్ మనం రన్ చేస్తూ బుక్ బై బుక్, చాప్టర్ బై చాప్టర్, వర్సెస్ బై వర్సెస్, హిస్టరీ పరంగా ప్రతిదీ చూసుకుంటూ 2 సంవత్సరాలు టైం పట్టింది న్యాయాధిపతులకు రావడానికి. ఒక సరదా విషయం ఏంటంటే, ఇలాగే నిరంతరం కొనసాగితే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మ్యారేజెస్ అయిపోయి చిల్డ్రన్స్ అడుగుతారనమాట, ఈ బైబిల్ స్టడీ ఎప్పుడు రన్ అయ్యిందని. సో అప్పటికి కూడా ఇంకా ఈ ప్రకటన గ్రంథం దగ్గర కూడా చేరుకోకపోవచ్చు. సో ప్రార్థన చేద్దాము, దేవుని చిత్తం ఆయన ఎప్పటి వరకు కొనసాగిస్తారన్నది. మీ ప్రార్థనలు మాకు కావాలి. అవకాశం ఉంటే ఇంకా కొంతమందికి తెలియపరచడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా సిస్టర్స్ అయితే హేమా సిస్టర్ని, దివ్య సిస్టర్ని, టీంలో ఉన్నవారిని కాంటాక్ట్ అవ్వచ్చు. బ్రదర్స్ అయితే నేరుగా మమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం. థర్స్డే నుండి ఇంతవరకు ఈ సంవత్సరం AO2 సీజన్ ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్స్డే నుండి క్రిస్టియన్ ఆంథ్రపాలజీ, మనుష్య శాస్త్రం, మనిషి గురించి, మన గురించి మనం తెలుసుకునే శాస్త్రం. సో తప్పకుండా థర్స్డే అందరు జాయిన్ అవ్వండి. ఇంకా అనేకులకు మీరు తెలియజేయండి వాక్యాన్ని తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న.